ఇది ప్రభునందున్న ప్రియులరా, మనకిప్పటికీ చాలా సమయం అయింది. మరి కొద్ది నిమిషాలు, చాలా స్వల్పంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం, ఇబ్బంది కలగకుండా. దానికి ముందుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. మాట్లాడటానికి ప్రభువు సహాయం కావాలి. మరి దేహం మందు శక్తి లేదు, ఓపిక లేదు కనుక ప్రభు సహాయం కొరకు మళ్ళా వెళదాం. అందరం ఒక నిమిషం తలలో వంచుకుందాం. ఒక్క నిమిషం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ జూన్ మాసం ఆఖరి ప్రభు దినం మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధికి నడిపించేందుకు స్తోత్రాలు. సమయంలో మీ మాటలు కొద్ది నిమిషాలు నాయన ధ్యానించడం కొరకై మీరు మాకు సహాయపడుతురండి. బలహీనలం అయోగ్యులు నాయన, ఎన్నిక లేని వారం మాతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. కనికరించి నాయన మీ మాటలు మాకు అనుగ్రహించమని, కొద్ది నిమిషాలు మీ సన్నిధి మా మీద ఉంచమని, మీ పరిశుద్ధాత్మ సంచారము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, పాత నిబంధనలోని 497వ పేజీ. పాత నిబంధన 497వ పేజీ, కీర్తనల గ్రంథం 84వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుకుందాం. మొదటి 4 వచనాలు. ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నా ప్రాణము ఎంతో ఆశపడుచు సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. ఈ మందిరమునందు నివసించువారు వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుడి వాక్య భాగమును మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ భాగంలో నుంచి ఇంతకుముందు 2 కీర్తనలు, 2 ధ్యానములు మనం ధ్యానం చేసుకున్నాం. 2 విషయాలు. ఒకటి, ఈ కీర్తన రాసింది కోరహు కుమారులు అని చెప్పుకున్నాం. కోరహు ఎవరు? కోరహు యొక్క ప్రత్యేకత ఏంటి? కోరహు కుమారులు ఎవరు? కోరహు కుమారుల యొక్క ప్రత్యేకత ఏంటి? ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం. కోరహు ఎవరు అంటే మోషే బంధువుడు, లేవి వంశములో ఏమండి ఒకడు, కహాతీయుల వంశస్థుడు. అయితే కోరహు దేవునికి దైవజనుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపం వారి యొక్క కుటుంబం మీద, బంధువుల మీద ఉగ్రత వచ్చినందున ఒక దినమందే భూమి నెరవేర్చి, భూమిలో నుంచి అగ్ని వచ్చి వారి యొక్క సంతతి మొత్తాన్ని నశింపజేసినట్టుగా మనం ఇదివరకు ధ్యానం చేసుకున్నాం. సంఖ్యాకాండం 26:12. అయితే 12వ వచనంలో ఏముందంటే కోరహు కుమారులో చావలేదు.
ఎందుకు చావలేదు అంటే వారు దేవుని ఆశ్రయించారు. తండ్రి, తల్లి, బంధుమిత్రాదులు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ కోరహు కుమారులు మాత్రం దేవునికి విధేయత చూపారు. అందును బట్టి దేవుడు వారిని క్షేమంగా బ్రతికించారు కదండి. బంధువులు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, సంబంధులందరూ చనిపోయినప్పటికీ వాళ్ళలో ఎంతమంది మిగిలారు చెప్పండి? కొద్దిమంది. వారు కూడా ఎవరు చెప్పండి? పిల్లలు. ఏమండి? కోరహు కుమారులు మిగిలారు. అందును బట్టి వారికి ఎప్పుడూ కూడా దేవుని మీద ఎంతో విధేయత, ప్రేమ కనబడుతుంది. ప్రత్యేకించి కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంటే, దేవుని మందిరములో పరిచర్య చేసేవారుగా, దేవుని మందిరములో ఆహారము అంటే రొట్టెను ద్రాక్షారసమును సిద్ధపరిచారు. ఈ రొట్టె ద్రాక్షారసము ఇంత ఊరుకు పోయిన వారం మనం చెప్పుకున్నాం. రొట్టె అంటే ఆయన శరీరము, పాత్ర అంటే ఆయన రక్తము. ఇది దేవుని భోజనం, దేవునికి నైవేద్యం. దేవుని నైవేద్యము సిద్ధపరచువారు. చూడండి, తన బంధువులు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, అందరూ పోయినా పిల్లలు మాత్రం మిగిలారు. ఆ పిల్లలకి ఎంత గొప్ప భాగ్యం దక్కిందండి. దేవుని మందిరములో పనిచేసే భాగ్యం దక్కింది, దేవునికి నైవేద్యము పెట్టే భాగ్యము దక్కింది కదండి. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా వారు రాసిన కీర్తనలు కొన్నే ఉన్నాయి. వారి కీర్తనలో ఎక్కువ భాగం కనపడేది ఏంటంటే, ఎక్కువ భాగం ప్రస్ఫుటంగా మనకు కనిపించే మాట ఏంటంటే దైవ సన్నిధి, దేవుని సన్నిధి. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములో ఎంత రమ్యాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదండి. నీ నివాసాలు ఎంత రమ్యాలు. ఇదొక వర్తమానం, చక్కని వర్తమానం. ప్రభు ఆశిస్తే అది కూడా చెప్పుకుందాం. ఈ భాగంలో నుంచి కొన్ని పక్షులను గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదండి. కొన్ని పక్షులను గురించి గత కాలంలో వానకోవిలను గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. వానకోవిల మీ జ్ఞాపకం ఉందనుకుంటాను. రెండవదిగా 102వ కీర్తనలో గూడబాతును గురించి పోయిన వారం మనం చెప్పుకున్నాం. గూడబాతు ఆధ్యాత్మికంగా గూడబాతు యొక్క గొప్పతనం, వానకోవిల యొక్క ప్రసిద్ధి ఏమిటో మనము చెప్పుకున్నాం. ఈరోజు ఇంకొక పక్షి ఉంది, 102వ కీర్తనలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఏమంటున్నాడు చూడండి, 3వ వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చాలండి, ఎంత అద్భుతమైన మాట. నీ బలిపీఠమునొద్దనే ఎవరికి నివాసం దొరికిందట? పిచ్చుకలకు. ఏమిటి పిచ్చుకల యొక్క కథ? ఏమండి, ఈ పిచ్చుకల యొక్క కథ ఏమిటి అంటే, మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు 2 రకాల పక్షులను గురించి చెప్పారు. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు 2 రకాల పక్షులను గురించి చెప్పారు. చదవండి, లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అండి, 12వ అధ్యాయము, 12వ అధ్యాయం అండి, 6వ వాక్యం. 6వ వాక్యం విందాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరుబడదు. ఇదొక మాట అండి. 24వ వచనం. కాకులను విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసలేదు కుట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠు. చాలండి. ఏమండి, ఇక్కడ 7వ వచనంలో మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. చూడండి, 7వ వాక్యం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఇక్కడ 24వ వచనంలో ఏమన్నా అంటే మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. ఏంటి తేడా? పిచ్చుకలు పక్షులు కాదా? ఏమండి, పక్షి అంటే ఆకాశంలో ఎగరగలిగేది. ఏమండి,
ఆకాశంలో ఎగరగలిగేది, అంటే మబ్బుల వరకు దగ్గరగా వెళ్ళగలిగేది. వీటిని పక్షులు అంటారు. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. గ్రద్ద పెద్దగా ఉంటుంది, కాకి కూడా పెద్దగా ఉంటుంది. కాకి పైకి ఎగరద్ది, కానీ పిచ్చికి పైకి ఎగరటం మీరు ఎప్పుడైనా చూసారా అండి? అసలు పిచ్చుకలే కనపట్లేదన్న ఇప్పుడు ఏం చూస్తాము? ఏమండి, ఈ జనరేషన్కి పిచ్చుకల పరిచయమో ఉందా? లేదు. నిజమే, మేమెంత ధన్యులో, మా జనరేషన్కి ఉంది, పిచ్చుకల గురించిన పరిచయం ఉంది. నిజమే, పిచ్చుకలు పైకి ఎగరవు. ఎక్కడ ఉంటాయి చెప్పండి? మనుషుల నివాసాల దగ్గరే ఉంటాయి, కింద ఎగురుతాయి. ఏమండి, కాకపోతే చెట్టు వరకు వెళ్తాయేమో కానీ అంతకంటే పైకి పోయి వెళ్ళాం. ఇంకో మాట, ఈ పిచ్చుక ఎట్టని చెప్పండి? చిన్న పక్షి, స్మాల్ బర్డ్. ఏమండి, చిన్న పక్షి. ఏమండి, ఇక ఆకాశ పక్షులు అంటే గ్రద్దలు కానీ కాకులు కానీ ఏంటి చెప్పండి? పెద్ద పక్షులు. ఇంకో పక్షి ఉంది, బోరవా అంటారు. బోరవా దాన్ని ఏమంటారు? ఇంకొక మాట కూడా ఉంది దానికి. ఏమండి, గద్దలాగా ఉంటుంది అది కూడా. ఏమండి, పీనుగులను పీక్కు తింటుందట. దాన్ని కూడా పెద్ద పక్షే అంటారు. అవి పెద్దవి, ఇది చిన్నది. వీటి అర్థం ఏంటంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి 2 మాటల్లో 2 అర్థాలు ఉన్నాయి. ఆకాశ పక్షులు అంటే మొట్టమొదటిగా చదువుదాం. యెషయా గ్రంథం అండి 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. 40వ అధ్యాయంలో 31వ వచనం విందాం. యెషయా గ్రంథం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎదురు. వినరా? పక్షిరాజుల వలె. పక్షిరాజు అనలా. ఏమండి, ఇట్ ఈస్ ప్లూరల్. కాబట్టి ఏమండి, అనేకమైన పక్షిరాజులు. ఈ పక్షిరాజులు ఏంటి? ఆనాడు ఈ యొక్క మాటలు, ఏది యెషయా చెప్పిన మాటలు, ఇశ్రాయేలుని గురించి చెప్పిన మాటలు, యూదుల గురించి చెప్పిన మాటలు. వాళ్ళు ఏమండి, మేము దేవుని ప్రజలము అని చెప్పుకుంటారు. దేవుని ప్రజలము అని చెప్పుకుంటారు. ప్రపంచ బ్రాహ్మణులు అంటవారు. ఏమండి, యూద మతం ప్రథమ మతం. యూద జాతి అతి శ్రేష్ఠ శ్వేత జాతి. ఏమండి, అది చాలా గొప్ప జాతి. గొప్ప జాతే కానీ గర్వించి అధమ స్థితికి వెళ్ళిపోయారు. దేవుని చేత తృణీకరించబడ్డారు వాళ్ళు. కారణం ఏంటంటే ఒక మనిషి గర్వం ఏం చేసిద్దండి? అతన్ని పడేస్తుంది కదండి, పడేసిద్ది. ఎస్, పక్షులు ఏ జాతి? యూదులు, ఇశ్రాయేలీలు. మరి పిచ్చుకలో ఏమండి, పిచ్చుకలో అంటే అవి పైకి ఎగరలేవు, అంటే అవి తను తాను హెచ్చించుకోలేవు. ఏమండి, అవి గొప్పవి కావు, తీసివేయబడినవి. ఎటువంటి తీసివేయబడినవి. నిజమే, ఇవి అన్యజనులకు సూచన. ఏమండి, పిచ్చుకలు దేనికి సూచన? అన్యజనులకు సూచన. అదే కొత్త నిబంధన సంఘానికి సూచన. 102వ కీర్తనలో ఉన్న వర్తమానం అదే. 102వ కీర్తనలో అద్భుతమైన వర్తమానం ఉంది. ఏమండి, ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకువలే నేనున్నాను అంటాడు అక్కడ. అందులో ఉన్న గొప్ప అర్థం సంఘ ప్రార్థన. దాని గురించి కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. ప్రభు సమయం ఇస్తే చెప్పుకుందాం. ఇప్పుడు పక్షులు బాగా వినాలి. పక్షులు ఏం చెప్పండి? ఇశ్రాయేలీలు. పిచ్చుకలు అన్యజనులు. ఏమండి, అన్యజనులు అంటే ఎవరు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము ప్రప్రథమంగా ఎవరి గురించి చెప్తుంది అంటే అన్యజనుల గురించే చెప్తుంది. ఎందుకు అంటే యూదులు ఆయన మాట వినలా, యేసయ్య మాట యూదులు వినలా, యేసయ్య వాక్యానికి లోబడలా. అంతేకాదు, యేసయ్యను సిలువ వేసి చంపిందాక వాళ్ళు నిద్రపోలా కదండి. కాబట్టి వాళ్ళకి ఏం లేదు చెప్పండి? రక్షణ లేదు. కాబట్టి రక్షణ ఎవరికి వచ్చింది? అన్యజనులకు వచ్చింది. ఏమండి, వారు యేసయ్యను చూసినా నమ్మలేదు, యేసయ్యను చూడకపోయినా నమ్మాం మనం.
అందుకే ప్రభువారు అన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పారు యేసయ్య. నిజమే. ఈ పిచ్చుకలో ఏమండి కోరహు కుమారులు అంటారు, ప్రభువా నీ బలిపీఠమునొద్దా. బలిపీఠం దగ్గర ఎవరు ఉంటారు? లేవీయులు ఉంటారు. వాళ్ళెవరు? ఇశ్రాయేలీలు, యూదులు. బలిపీఠం అంటే బలిపీఠము అనే మాట ఆర్క్ అనే మూల పదం నుంచి వచ్చింది. బలిపీఠము అనగా దైవ సన్నిధి అని అర్థం. దేవుని సముఖమున అని అర్థం అన్నమాట. దేవుని సముఖంలో ఎవరు ఉంటారు? ఏమండి లేవీయులు ఉంటారు. కానీ ఎవరున్నారు చెప్పండి? అన్యజనులమైన మనమున్నాం. ప్రభువారు అన్నారు కొత్త నిబంధనలో, ఎక్కడ ముగ్గురు నా నామమును కూడి ఉందురో వారి మధ్యన నేను ఉంటాను అన్న. ఏమండి హెచ్చించుకున్న వాళ్ళ మధ్య ఆయన ఉండడు. ఎక్కడుంటాడు? విధేయతతో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వారి మధ్య ఆయన ఉంటాడు. ఇప్పుడు వెనక్కి వద్దాం, మన వర్తమానంలోకి వద్దాం రండి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. బాగా వినాలి. పిచ్చుకలకు నివాసము దొరికెను అంటే, పిచ్చుకలు బిల్డింగ్లో ఉంటాయా చెప్పండి? బిల్డింగ్లో ఉంటాయా? ఉండవు. రేగుల షెడ్లో ఉంటాయా? ఉండవు. ఊరిపాకలో ఉంటాయా? ఉండవు. మరి దేంట్లో ఉంటాయి? వాస్తవానికి కిందున్న పదం దేనికి సరిపోద్ది? పిచ్చుకే సరిపోద్ది. కారణం ఏంటంటే, పిచ్చుకి ఏం చేసి చెప్పండి? గూడు కట్టుకుంటుంది. ఏమండి? గూడు కట్టుకుంటుంది, గూట్లో నివసిస్తుంది, తనే కట్టుకుంటుంది. అవునండి. అందున మగ పిచ్చుక కంటే ఆ గూడు కట్టే పనిలో ప్రప్రదమైన పని ఎవరు చెప్పండి? ఆడపిచ్చుకుదే కదండి. నిజమే. అలాగైతే ఇప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పిచ్చుక గూడు కట్టేది దేంతో? ఏమండి? ఎవరో పలకట్లా. ఏమండి? సలువు రాతితోట, సిమెంట్తో, రాళ్లతోట కాదుగా. దేంతో కడతాయి చెప్పండి? గడ్డితో. ఏమ్మా? గడ్డితో కడతాయి. అంటే గడ్డి పుల్లలతో గూడును కడతాయి. ఎట్ట కడతాయి చెప్పండి? నువ్వు ఓడదీయాలంటే చాలాసేపు పట్టింది కదా. కాకుగూడి పడేయాలంటే కర్రతో అంటే చాలు టామును పడిపోద్ది. ఏమండి? నిజమే. రెండవది, గద్దగూడు పడేయాలనుకోండి, కర్రతో నెడితే పడిపోద్ది. ఎందుకంటే ఊరకు పుల్లలు అట్ట పెట్టేసి పడుకుంటుంది అది. కానీ పిచ్చుగూడు అలా కాదు. కారణం ఏంటంటే దానికి ఒక సెటప్ బాగా ఉంటుంది. ఒక కొమ్మ చూసుకుంటుంది. ఆ కొమ్మకు పైన తాడు గనక ఏనుగ మెలికేసినట్టు మెలికేసి కింద గూడో కట్టిద్ది కదండి. ఆ గూట్లు అరలర్లుగా ఉంటాయి. మీరు చూసారు లేదో? దేవుడి దయవల్ల నేను అంతా పరిశీలించి చూసా. ఆ గూట్ లోపల అరలు ఉంటాయి. అది నుంచోడానికి, పిల్లలు దాచిపెట్టుకోవడానికి, గుడ్లు దాచిపెట్టుకోవడానికి కూడా అరలుగా ఉండేటట్టుగా అది గూడో కడుతుంది. నిజమే. మనం నేర్చుకోవాల్సిన ఈ సందర్భం ఏంటంటే, పిచ్చుక ఏం కట్టుద్దండి? గూడు కట్టుద్ది. ఎక్కడ కట్టిందట? నీ బలిపీఠమునొద్ద పిచ్చుక ఏం కట్టుకుంది? గూడు కట్టుకుంది. ఏమండి? పిచ్చుక అనే మాట ముగ్గురిని చూపిస్తుంది. ముగ్గురిని పరిశుద్ధ గ్రంథంలో. ఒకటి, పిచ్చుక యేసుక్రీస్తు వారికి సూచన. ఎందుకంటే యేసయ్య అన్నాడు, ఏమన్నాడండి? నేను మనుషుల చేత పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా నా ప్రాణము పెట్టుటకు వచ్చానన్నాడు. అంటే తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. కానీ తగ్గించుకోవటం పిచ్చుక జీవితం కదండి. సో కాబట్టి పిచ్చుక యేసు ప్రభు వారికే సూచన. అర్థమైందండి? పిచ్చుక యేసు ప్రభు వారికే సూచన. ఇప్పుడు మన వర్తమానం అక్కడే కనెక్ట్ అవుతుంది. పిచ్చుక గూడు కడుతుంది, అలాగే యేసు ప్రభు వారు కూడా గూడు కడుతున్నాడు. యేసు ప్రభు వారు కూడా గూడు కడుతున్నాడు. ఏమండి? దేంతో కడుతున్నాడట? దేంతో కడుతున్నాడు చెప్పండి? దేంతో కడుతున్నాడు? ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం అండి.
64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము. గడ్డి ఎండును పువ్వు వాడును అనటం చూడండి. మనుషులు గడ్డి వంటి వారు. చాలమ్మా చాలు. సారీ, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. 40వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం ఏమండి, గడ్డి ఎండును, దాని పై భాగం చూడండి. పై భాగం చూడమ్మా. అది సర్వ శరీరులో గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. చాలు. ఏమండి, ఇప్పుడు మనం చూస్తే అన్యజనులమైన మనం ఎట్టంటి వాళ్ళని చెప్పండి? గడ్డి వంటి వారు. గడ్డి పువ్వు అనుకున్న అందం గులాబీ పువ్వు కూడా ఉంటుందా? గడ్డి పువ్వు ఎంతో అందంగా ఉంటుంది. ఏమండి, విచిత్రమైన రంగులతో గడ్డి పువ్వులు వస్తాయి. ఏమండి, అది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఉదయం పూట మంచు పడ్డప్పుడు ఆ గడ్డి పువ్వులు వికసిస్తాయి. వికసించినప్పుడు ఎట్లా ఉంటాయి చెప్పండి? అవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అయితే కొంత సమయం అయిన తర్వాత, మధ్యాహ్నానికి వచ్చేటప్పుడు గడ్డిపోయామని చెప్పండి, అబ్బా నా వల్ల కావట్లేదు అయ్యా, ఎండకు పడిపోతున్నాను అయ్యా అన్నట్టుగా పడిపోతాయి. అవునండి. మధ్యాహ్నం దాటిపోయింది అనుకోండి, ఏం చేస్తాయి చెప్పండి? రాలిపోతాయి. గడ్డి వాడును, పువ్వు రాలును. ఇక్కడ అన్న మాటలు చూడండి. సర్వ శరీరంలో గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును. 1, ఎండిపోయే గడ్డి. 2, పువ్వు వాడును, వాడిపోయే గడ్డి. ఏమండి, గడ్డి ఎండును, పువ్వు వాడును. ఎండిపోయే గడ్డి, వాడిపోయే గడ్డి. మానవ జీవితం కూడా ఎటువంటిదట? ఎండిపోయేది, వాడిపోయేది. ఇప్పుడు రండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక. ఏమండి, 1 పేతురు పత్రిక. ఇక్కడ కూడా సందర్భంలో పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. 1 పేతురు పత్రిక అండి, 24వ వచనం. 1వ అధ్యాయము. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచు. ఇక్కడ 2 చోట్ల ఒకే మాట చెప్పుకొచ్చారు. సర్వ శరీరులు. ఏమండి, ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషి ఎట్లా ఉన్నాడట? ఏమండి, ఎందుకంటే నేను ఇందాక చెప్పింది, ఎందుకంటే గడ్డి పువ్వు ఉదయాన్నే మంచుకు పూసినప్పుడు ఎక్కడ చెప్పండి, బా ఇంత అందమైన పువ్వు ఎక్కడ దొరుకుద్ది అన్నట్టుగా ఉంటుంది కదండి. ఆ గడ్డి మీద మొలిసే పువ్వుకున్న అందం ఏమండి ఎంత గొప్ప మొక్కకు కూడా ఉండదు. మన ఇటీవల ఫేస్బుక్లో చూసా, బ్రహ్మ కమలము అని. దానికంటే కూడా గడ్డి పువ్వు అందంగా ఉంది. ఏమండి, అందమైన గడ్డి పువ్వు. కానీ మానవ జీవితం ఏమండి ఎటువంటి చెప్పండి? గడ్డి పువ్వు లాంటిదే. మనిషి అనుకుంటాడు, నేను బలవంతుణ్ణి అనుకుంటాడు, నేను ధనవంతుణ్ణి అనుకుంటాడు, నేను అందగత్తెను అనుకుంటారు, నేను బహు సౌందర్యవంతుల్ని అనుకుంటారు కదండి. సినిమా యాక్టర్లో బాగా అందంగా తయారవుతారు. ఏమండి, అదే తెర మీద చూసినప్పుడు మాత్రం అందంగా తలతల్లాడుతూ కనపడతారు. కానీ తెర కంటే ముందు యాక్షన్ చేసే కడికి పోయి చూస్తే ఎట్లుంటుంది చెప్పండి? వాళ్ళ మాకం బహు
వికారంగా ఉంటుంది కదండి. నిజమే. మానవ జీవితం ఏ పాటి చెప్పండి. అంతేకాదు వాళ్ళు ముఖం కడుక్కున్నాక, ఏమండి, ఆ మేకప్ కడుక్కున్నాక వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? బహు విచిత్రంగా ఉంటారు. నిజమే ప్రియులారా. అటువంటి గడ్డి ఎండును, పువ్వు వాడును. అయితే ఈ గడ్డిని, ఈ పువ్వును దేవుడు ఏం చేస్తున్నట? మరికొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త అండి 6వ అధ్యాయము 27 నుంచి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6. అమ్మ, ఎవడునో చింతించుట వలన బాగా వినాలి. అడవి పువ్వు ఏలాగు ఎదుగుచున్నదో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో ఉన్న సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. ఏడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసి నీకు మరి నిశ్చయముగా. చాలండి. ఏమండి, ఇక్కడ మనం చూసాము. ఏమండి, గడ్డి పువ్వు ఎట్టంటిదంట? నేడుండి, ఇందాక 2 విషయాలు చదువుకున్నాం. పువ్వు వాడిపోయిద్ది, గడ్డి ఎండిపోయిద్ది, పువ్వు రాలిపోయిద్ది. ఏమండి, ఇక్కడ 3వ చదివాం. నేడుంది, రేపేం చేయబడుద్ది? పొయ్యిలో వేయబడే గడ్డి. ఏమండి, ఈ అందం, ఈ తలతల మెరిచే ఎర్ర అందం, ఏమండి, కాస్త రోగం వస్తే గడగడగడ వణికిపోద్ది. ఆ తర్వాత ఆ ఒక్కరు ఊపిరి పోతే ఏం చేస్తారు చెప్పండి? బయట పారవేయిస్తారే కానీ ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకో. నిజమే. గడ్డి పువ్వు లాంటి బ్రతుకులు మన బ్రతుకులు ఎట్టండి అండి? గడ్డి పువ్వు లాంటి. ఇంకో మాట కూడా చదువమ్మా. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. లూకా రాసిన సువార్త. పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. ఏమండి, ఈ గడ్డి పువ్వును ఏమండి మనుషులు ఏం చేస్తారు? క్రోటన్స్ అని, ఏమండి, రకరకాల మా పాస్టర్ గారు కూడా ఇదే పిచ్చి. ఏమండి, పువ్వులు పూసే చెట్లు పెంచుకోవటం అలవాటు ఆమెకి. ఎందుకంటే అందమైన పువ్వులు చూస్తే అదొక సంతోషం. కానీ ఆ నాసు పువ్వు, గడ్డి పువ్వు యొక్క జీవితం ఎంతసేపు చెప్పండి? నిజమే. అందుకే 91వ కీర్తనలో మోషే అన్నాడు, దేవా మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధికమైతే 80 సంవత్సరములు, అదియును ఆయాసమే, దుఃఖమే. మోషే గారు ఎన్నాళ్ళు బతికాడు? మీకు ఎవరికైనా తెలుసా? మోషే గారు ఎన్నాళ్ళు బతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. కానీ అట్టి మోషే ఏం రాశాడు చెప్పండి? మానవ జీవితం ఎట్టాడిదంట? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. 70 ఏళ్ళు బతికేవాళ్ళు ఉన్నారా? 70 ఏళ్ళు, 65 ఏళ్ళకే నాకు మరి కాళ్ళు పోయినాయి. ఏమండి, 65 ఏళ్ళకే కాళ్ళు పోయినాయి. 70 దాకుంటే ఇంక మంచమే కావాల. ఏమండి, నిజమే. మనకంటే ముందోళ్ళు దాదాపు 80 దాకా బతికేవాళ్ళట బాగా. ఇప్పుడు ఆయు ప్రమాణం ఏమైపోయింది చెప్పండి? 40 దాటితే ఆడోళ్ళు ఏలబడిపోతున్నారు. 50 దాటితే మగవాళ్ళు ఏం చేస్తున్నారు? నా పని అయిపోయింది నాయన, మా పని అయిపోయింది నాయన. నిజమే. మన ఆయుష్కాలం ఎంత చెప్పండి? ఏమండి, కీర్తనాకారుడు అన్నాడు, మా ఆయుష్ అంతా బెత్తెడంత. ఎంత చెప్పండి? బెత్తెడంత. బెత్తెడు అంటే ఎంత? ఇంతేగా. బెత్తెడు అంత ఆయుష్ కదండి. నిజమే. స్వల్పమైన జీవితం.
అల్పమైన జీవితం. మానవ జీవితం ఎటువంటిదండి? గడ్డి లాంటిది. ఇప్పుడు వెనక్కి వద్దాం. మనం ఎట్లాంటి వాళ్ళము? గడ్డి లాంటి వారం. ఇప్పుడు చదువమ్మా కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనల పుస్తకం అండి 103వ కీర్తన 13వ వచనం చదువమ్మా. జాలిపడును. ఆ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారము, ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. నరివి ఆయువు ఎట్టుందంట? గడ్డి. అంటే మనం మట్టి. స్పష్టంగా కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు. మనం ఏమై ఉన్నామో చెప్పండి? మట్టి. ఏమండి? మనిషి మట్టి. ఏమండి? నరుని ఆయువు గడ్డి వంటిది. ఏమండి? మనము మంటివారము, గడ్డి పువ్వు వలె ఉంది మన బ్రతుకు. ఏమండి? పాట కూడా పాడతాం. ఏమండి? మనము గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. ప్రాముఖ్యంగా ఈ గడ్డి అనే మాట నాతో ఎందుకు మాట్లాడింది అంటే, ఈ గడ్డితోనే, ఈ గడ్డి పుల్లలతోనే పిచ్చుక ఏం చేసి చెప్పండి? ఏమా? గూడు కట్టు. ఏమండి? చర్చి కట్టాలంటే బేల్దారి గారు అన్నాడు, ఏమండి పుట్టింగ్ వేయాలన్నా ₹1,00,000 సువ్వ తెస్తే కానీ నేను పని మొదలు పెట్టను అన్నాడు. దడుచుకున్నా నేను. వాయి అబ్బా ₹1,00,000 పెట్టి నేను ఇప్పుడు ఆడుకునేదయ్యా అన్నా. అయిపోయిందాడ కదండి. ఏమండి? పిచ్చుకు అంత అవసరమా? లేదు. ఏం చేసిద్ది? ఆ చెట్టు కాడ జెత్తుకుంటుంది. ఆడొక పుల్ల ఏరుకుంటుంది. ఈ పుల్లలు ఏం చేసిద్దండి? చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పాడు మంచం అల్లటం. ఏ మంచం? ఏమండి? ఏ మంచం? నొలక మంచం అల్లటం. మీకు ఎవరికైనా తెలుసా? ఏమండి? దాంట్లో ఫస్ట్ ప్లేస్ నాదే. మా నాన్న అయితే నన్ను దగ్గర పెట్టుకుని అల్లేవాడు. ఏమండి? రెండో మనిషిగా నేను ఉండేవాడిని. నేనైతే ఒంటరిగా మంచం అంతా అల్లేసా మా అత్తగారి ఊరిలో. నిజమండి. ఏమండి? ఆ మంచం అల్లడానికి ఎంత కష్టమో తెలుసా? తెలిసి ఉండాలి. ప్రారంభం ఎలా చేయాలి, ఏ ఇల్లు ఎలా తిరగేయాలి, ఆ మంచం అల్లికలో తప్పు వస్తే మంచం అసలు కుదరదు. ఏమండి? నిజమే. పిచ్చుగూడును చూసారా మీరు? ఎంత జాగ్రత్తగా అల్లుద్దో. ఏమండి? పుల్లను మెలివేసి ఎక్కడ తప్పుపోకుండా గోడ కట్టినట్టు కట్టుద్దండి అది. ఏమండి? నిజమే. పిచ్చుక లాంటి మనం ఏమండి దేవునికి దొరికాం. పిచ్చుక లాంటి యేసయ్య ఏమండి గడ్డి పుల్లల్లాంటి మన బ్రతుకులను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మందిరముగా కడుతున్నాడు. ఇప్పుడు రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. చదవమ్మా. ఉండగా ఏం కడుతున్నాడు ఆయన? ఆయన మందిరాన్ని కడుతున్నాడు. ఎవరితో కడుతున్నాడు? మీరు ఆయన మందిరముగా కట్టబడుతున్నారు. ఏమండి? మీరు ఆయన మందిరముగా కట్టబడుతున్నారు. ఇప్పుడు ఇంకో మాట కూడా చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 4వ వచనం నుండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమును అయిన రాయగు ప్రభువునొద్దకు మీరు వచ్చిన వారై యేసయ్య ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా. వినండి బాగా. ఏమండి? ఇల్లు కట్టేవాళ్ళు ఏమండి? మా చిన్నప్పుడు మేము చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు ఏమండి ఇల్లు కడతారు. గోడలు దేంతో కడతారు? ఏమండి? మట్టితో కడతారు.
మనము మంటివారమని ఆయన ఎరుగును అన్నాడు కీర్తనకారుడు 103 అధ్యాయంలో. ఏమండి, మొట్టమొదటి కట్టుబడి మట్టి. ఏమండి, మట్టి కీలు. నిజమే ప్రియులారా, మట్టి. రెండవది ఏంటి చెప్పండి? రెండవది ఏంటండి? రాళ్ళు. ఆ మట్టిలో రాళ్ళు వేసేవాళ్ళు. ఆ మట్టిలో ఏం చేసేవాళ్ళు అండి? రాళ్ళు వేసేవాళ్ళు. రాళ్ళు వేసి మధ్యలో పాటి మట్టి అడిసేసి గోళ్ళ కట్టుకొని పైన జమ్ము వేసుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళు. అబ్బో, అదే గొప్ప ఆ దినాల్లో. కానీ సొలొమోను ఏం చేశాడు చెప్పండి? బంగారముతో మందిరమో కట్టాడు. ఏమండి, రాయికి మధ్య ఏం పెట్టాడట? బంగారం. అందుకని నెబుకద్నెజరు రాజు ఆ మందిరాన్ని పడగొట్టి ఆ రాళ్ల మధ్యలో ఉన్న బంగారాన్ని ఒలుసుకొని పోయాడు. ఏమండి, కొన్ని కోట్ల విలువ చేసే బంగారము ఆయన మధ్యలో పోసి గోళ్ళ కట్టాడట. అందుకని దాన్ని గోల్డెన్ టెంపుల్ అన్నారు, బంగారు దేవాలయం. అయితే దేవుడి దృష్టికి ఆ బంగారం కూడా పెద్ద లెక్కలోది కాదు. ఇశ్రాయేలు ఆయన మాట వినకపోవటం వలన ఆ గోడలు పడద్రోయబడ్డాయి. ఆ బంగారాన్ని వేరే వాళ్ళు దోసుకొని పోయారు. నిజమే, మొదటి కట్టుబడి మట్టి. ఏమండి, మనవుడు ఏమన్నాడు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి వాని నాసికారంధములో జీవవాయువుగా నరుడు జీవాత్మయుడు. మనము మట్టి. ఏమండి, రెండవది ఆత్మ సంబంధమైన రాయి. రెండవది మందిరానికి ఏమండి? రాయి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మీ తర్వాత చదువుకోండి. గోడలలోని దేవుని మందిరపు గోడలలోని రాళ్ళట ఏం చేస్తున్నాయి? మొర్ర పెడుతున్నాయి. దేవుని మందిరపులో రాళ్ళు ఎవరు చెప్పండి? విశ్వాసులు ఏం చేస్తారు? మొర్ర పెడతారు. మొర్ర పెట్టే రాళ్ళు. మూడోది ఏంటి చెప్పండి? బంగారం. ఏమండి, మనం పరలోకం వెళితే దేవుడు మన మీద, మన తలల మీద ఏం పెడతాడండి? బంగారు కిరీటాలు పెడతారు. మనం మట్టిలోంచి వచ్చాము. ఏమండి, తరువాత రాళ్ల వలె దేవుని మందిరంలో కట్టబడుతున్నాం. ఆఖరిగా దేవుని సింహాసనం దగ్గర బంగారు కిరీటాలు పెట్టుకుని ప్రభువును ఆరాధించేవారుగా ఉన్నాం. ఇప్పుడు వెనక్కి వద్దాం. ఇప్పుడు మందిరము గూడు కడుతున్న పక్షి ఏం చెప్పండి? పిచ్చుక గూడు కడుతుంది. దేంతో? గడ్డితో. గడ్డి ఎవరు? సర్వ శరీరులో గడ్డి. నిజమే ప్రియులారా, ఈ ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా కన్నీళ్లు తప్పక రాలే. ఏమండి, అడవి గడ్డి, ఎండిపోయే గడ్డి, రాలిపోయే గడ్డి. ఏమండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి. ఇటువంటి గడ్డిని దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుని మందిరముగా అలంకరించుతున్నాడు. ఏమండి, నిజమే. కొంతమంది అడిగేవాళ్ళు నన్ను, ఏమండి ఒక్క నక్కను పట్టుకోవడానికి 10-15 మంది 100 మంది అన్నా కావాలా? అది అంత తేలిగ్గా దొరకదండి. బైబిల్లో సంసోను ఎన్ని నక్కలను పట్టుకున్నాడు? 300 నక్కల్ని. ఎంతమంది? ఒక్కడే, ఓన్లీ 1 పర్సన్. ఒక్కడే ఎన్ని నక్కలు పట్టుకున్నాడండి? 300 నక్కలు పట్టుకొని ఒకదాని తోక ఒకటే కట్టి ఆ తోకల మధ్య దివిటీ పెట్టి ఫిలిస్తీన్ల శాలలోకి వదిలాడట. ఎట్ట పట్టుకున్నాడు చెప్పండి? ఏమండి, ఇప్పుడు ఆలోచించండి. ఏమండి, మనం మనుషులకు దొరికేవాళ్ళమైనా ఎవడని చెప్తే ఈయనే రాకమా మనం? ఏమండి, నాకు చెప్పడానికి పాస్టర్లు ఎంతమంది తిప్పలు పడ్డారో. ఏమండి, నాగేంద్రమ్మక్క భర్త ఆనందరావు గారు కూడా నా ఎంత చాలాసార్లు పడ్డాడు. ప్రార్థనకు రా అన్న. వాళ్ళకే ఎదురు చెప్పిన మూర్ఖుడి నేను. ఏమండి, మనుషులకు దొరికే వాళ్ళం మనం కాదు. నక్కలు ఎట్లాంటివి అంత తేలిగ్గా దొరకవు. అయితే 300 నక్కలు పట్టుకున్నాడు ఆయన. ఏమండి, ఎవరు పట్టించారు? దేవుడు పట్టించారు. ఏమండి, మనం అందరం ఒకసారి కూర్చోగలిగాం, కూర్చొని శ్రద్ధగా వినగలిగాం. ఏమండి, లేకపోతే దేవుడి భయం లేకపోతే మనం వింటామా? దేవుడు కూర్చోబెట్టబట్టే కూర్చున్నాం కదండి. దేవుడు పట్టుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? ఒకదాని తోక మూడేసాడు. నిజమే. ఏమండి, రాలిపోయే గడ్డి, ఎండిపోయే గడ్డి ఏరకొచ్చాడు ఆయన. ఏరకొచ్చి ఏం చేశాడండి? ఒకదానికొకటి పెనవేసి. ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువమ్మా.
పేతురు రాసిన మొదటి పత్రిక ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల రాయి. చాలండి, రాయి. ఇదే మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే ఏమండి 4వ అధ్యాయం అనుకుంటా. మీరు సమాధాన బంధముకు ఆత్మ కలిగించు ఐక్యత. ఎఫెసీ పత్రిక చూడండి 4వ అధ్యాయం కదా. ఎఫెసీలకు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు చాలండి. సమాధానమను బంధం. సమాధానమను బంధం. ఒక వారం ఒకళ్ళు రాకపోతే ఎందుకు రాలేదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం. మరి ఇంతకుముందో నువ్వెవరో నేనెవరో మనమెవరో ఎక్కడోళ్ళమో కదండి. ఏమిటి బంధం? ఈ బంధం ఏమిటి చెప్పండి? సమాధానం. ఈ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన తన శరీరమును సిలువలో అప్పగించుట ద్వారా మనం ఏం చేయబడ్డాం? ఐక్యపరచబడ్డాం. ఐక్యపరచబడ్డాం. క్రీస్తు రక్తములో అతుకబడ్డాం. ఇప్పుడు గమనించండి, రాయి గోడ కడుతున్నారు, మధ్యలో ఏం పెడతారు చెప్పండి? అడుసు పెడతారు. ఈ అడుసే క్రీస్తు రక్తం. కడుతున్నాడు ఆయన. ఎక్కడ రాయో ఎవరి మాట వినేవాళ్ళు పెద్దపురాళ్ళు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఒకదానికి ఒకటి అతకబడి ఒక చోట కూర్చొని ఒక మందిరముగా. అందుకనే 1 కొరింథీ 3:16 అంటారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. డూ యు నో యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? మీరు దేవుని మందిరం అని మీకు తెలుసా అంటాడు. అంటే మనం ఏమై ఉన్నాం? దేవుని మందిరం. ఈ మందిరాన్ని ఎవరు కట్టారు? యేసయ్య కట్టాడు. ఎట్లాంటి వాళ్ళతో కట్టాడు? జ్ఞానుల, చదువుకున్నోళ్ళ, ధనవంతుల, గొప్పవాళ్ళ? లేదు కదా. ఎండిపోయే గడ్డి బ్రతుకులను తీసుకొచ్చి ఆయన ఆలయంగా కట్టుకున్నాడు. నిజమే ప్రియులారా. ధనవంతులు ఏం చేస్తారు? సలవరా వేసుకుంటారు. బీదోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పేడతో అలుక్కొని తడికలకి పైన తాట గప్పుకొని ఉంటారు. నిజమే, ఇది చాలా పూరి గుడిసా అంటారు కదండి. నిజమే, మన ప్రభువు మనల్ని అలాగే కట్టాడు, గడ్డితో కట్టాడు. నిజమే, గడ్డి అంటే ఇంకొక అర్థం నాచు కదా. నాసేంటి? గడ్డే. నాచు గడ్డి. గడ్డితో నాచుతో ఏం చేస్తాం? ఇల్లు కడతాం. ఎక్కడ చెప్పండి? చల్లగా ఉంటుంది కదా. ఎంత పెద్ద బిల్డింగ్లోనైనా వెచ్చగా ఉంటుంది. కానీ నాసుతో కట్టింది ఎక్కడ చెప్పండి? చల్లగా ఉంటుంది. నిజమే, దేవుడు మనల్ని పనికి మనల్ని, రాలిపోయే వాళ్ళని, పాపాత్ముల్ని, తిరుగుబాటు చేసేవాళ్ళని, మూర్ఖుల్ని, దుర్మార్గుల్ని, అవిధేయుల్ని, అక్రమం చేసేవాళ్ళని అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక చాటకు తెచ్చి మీరు నా మందిరము అన్నాడు. మందిరంగా కట్టాడు, ఒక చోట పెట్టాడు. ఎలా పెట్టాడు? ఎలా పెట్టాడండి? ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. ఎండిన భూమిలో మొలిచిన మొక్క. చాలండి, లేత మొక్క అంట. ఈ భాష చూడండి. ఎండిన భూమిలో మొలిసే మొక్క. ఎండిపోయిన భూమిలో ఏం మొలిసింది చెప్పండి? ఒకవేళ మొలిస్తే గెలిస్తే ఏం మొలుస్తుంది? గడ్డి మొలుస్తుంది. అంతేనా కదా?
మనం వేయకుండానే మొలిసే మొక్క ఏం చెప్పండి? గడ్డి. నిజమే అండి. ఎండిన భూమిలో గడ్డి మొక్కలాగా ఆయన ఉన్నాడట. నిజమే. ఆ ఎండిన భూమిలోకి ఆయన వచ్చాడు. ఎండిన భూమి అంటే శాపగ్రస్తమైన స్థలం ఈ లోకం. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఎండుగడ్డి లాంటి మన బ్రతుకుల్ని బాగు చేయడానికి. ఎండుగడ్డి లాంటి మన బ్రతుకులు ఏంటి చెప్పండి? మనము మునుపు పాపులమై ఉన్నాము, మనము మునుపు దుర్మార్గులమై ఉన్నాము, మనం మునుపు వెర్రివారమై ఉన్నాము, మనం మునుపు దాసులమై ఉన్నాము. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని బాగు చేయడానికి ఏమండి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన కన్యక గర్భంలో పుట్టి ఎలా ఎంచబడ్డాడండి? పాపిగా ఎంచబడ్డాడు. 2 కొరింథీ 5:17 చివరి వచనం కదండి. ఆయన పాపిగా ఎంచబడ్డాడు. పాపాత్ములకు రావలసిన తీర్పు ఆయన పొందాడు. పాపాత్ములకు రావలసిన తీర్పు ఆయన పొందాడు. ఆయన పొంది ఎండిపోయి రాలిపోవలసిన గడ్డి వంటి మన బ్రతుకులను నిలబెట్టాడు. ఏమండి, మనము మన అపరాధముల చేత చావవలసి ఉండగా మనల్ని బ్రతికించడానికి ఆయన సిలువలో చనిపోయాడు. రోమపత్రిక 4వ అధ్యాయం చివరి వచనం అదే చెప్తుంది. ఏమండి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అదే చెప్తుంది కదండి. నిజమే. మనల్ని గడ్డి వంటి మనల్ని, తీర్పు పొందే మనల్ని, పాపాత్ములై మనల్ని బాగు చేసి నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి ఎండిన భూమిలోనికి వచ్చాడు. ఎండిన భూమిలోనికి వచ్చి ఏం చేశాడంట? అన్యాయపు తీర్పు పొందాడు. ఏమ్మా? అన్యాయపు తీర్పు పొందాడు. అన్యాయపు తీర్పు పొంది ఆయన రక్తము చిందించి ఏమన్నాడండి? ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ కొరకు చిందించాను అన్నాడు. కాబట్టి ఆ బంధం, ఆ రక్తం ఏం చెప్పండి? మీరు సమాధానమును బంధము చేత అతుకబడి మనం అందరం కూడా ఒకసారి కూర్చొని దేవా నీకు స్తోత్రం, నీ స్తోత్రం అని అంటే ఏమండి? ఇప్పుడు కొంతమంది అంటున్నాడు యేసువుడు క్రైస్తవ మతం ఏడది? ఏమండి, రకరకాల వివేచన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రియులారా, అలా మనం కూడా దొరకని వాళ్ళమే. ఏమండి, ఒకప్పుడు దొరకని వాళ్ళమే. మీ సంగతి ఏమో కానీ నేనైతే పాస్టర్ల సంచులు లాగి ఇసిరేసిన వాడినే. ఏమండి, సాక్ష్యం చెప్పాలి కదా దేవుడికి. నిజమే. అటువంటి మూర్ఖుడినైనా నన్ను పట్టుకున్నాడు యేసయ్య. నా బ్రతుకు మార్చాడు. తీసుకొచ్చి ఆయన బలిపీఠం దగ్గర కూర్చోబెట్టాడు. ఏమండి, తీసుకొచ్చి ఇలా చేయడానికి కారణం ఏంటి? ఆయన నా కోసం సిలువలో చనిపోయాడు, నా కొరకు రక్తమును చిందించాడు, నా బ్రతుకును ఆయన మందిరంగా మార్చాడు. నిజమే. అందుకనే ఈ కోరహు కుమారులు అంటారు, యెహోవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. దేవుని మందిరంలో ఉండే వాళ్ళకి కొన్ని దీవెనలు ఉన్నాయి. 5 రకాల దీవెనలు ఉన్నాయి. 5 రకాల దీవెనలు ఉన్నాయి. చూడండి, 84వ కీర్తన 3వ వచనం 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. వారు నిత్యము అంటే ఏం చేస్తున్నాము? ఇంతకుముందు అయితే బూతులాడి సరసక్తులు మాట్లాడి పెద్దోళ్ళు అంటారు 4 అక్కలు ఒకసారి కూర్చుంటే ప్రపంచమే తిరిగి వచ్చిద్దంట కదండి. ఇప్పుడు ఆ పని లేదు. ఎక్కడ కూర్చున్నా కానీ అందరూ కలిసి ప్రార్థన చేసుకోవటం, పాటలు పాడుకోవటం, దేవుని గురించి చెప్పుకోవటం, దేవుని మాటలో వింటాం. ఎంత గొప్ప సంగతి. దేవుని మందిరముగా కట్టబడుచున్నారు. 2వ మాట ఏంటి చెప్పండి? ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలకు ఏం దొరికిందంట? గూటి స్థలము దొరికింది. అవును. 84వ కీర్తన 4వ వచనంలో ఆయన సన్నిధిలో ఆరాధించే భాగ్యం దక్కింది. 3వదిగా స్తుతించే భాగ్యము దక్కింది. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిజమే. ఏమండి, 84వ కీర్తన 7వ వచనం చూడండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు.
ఈ గడ్డికి ఏమొచ్చింది చెప్పండి? బలం వచ్చింది. బలహీనలు, ఎందుకు పనికిరాని వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి? బలవంతులయ్యారు. ఎందుకంటే ఏమండి, ఇంకా చెప్పుకుంటూ చాలా సమయం పడుతుంది. తిమోతితో భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఏంటంట? క్రీస్తు మనల్ని ఏం చేశాడు? బలవంతులుగా చేశాడు, బలవంతుడిగా చేశాడు. నిజమే ప్రియులారా, ఆఖరిగా ఆయన సన్నిధిలో చేరే భాగ్యము దక్కింది. ఇదే గొప్ప మర్మం. ఏమండి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏమండి, ప్రభు అయిన యేసు క్రీస్తునందున్న వారు ఏమంటారు చెప్పండి? ఆయన రాజ్యములో, పరలోకంలో, ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనం దగ్గర బంగారు కిరీటం పెట్టుకొని 24 సింహాసనాల్లో కూర్చొని సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతించే భాగ్యము దక్కింది. ఎవరికి చెప్పండి? గడ్డిలాంటి వాళ్ళకి, ఎండిపోయే గడ్డి బ్రతుకులకు, వాడిపోయే గడ్డి బ్రతుకులకు, నిప్పుల్లో వేయబడే గడ్డి బ్రతుకులకు. నిజమే ప్రియులారా, ఇటువంటి నిష్ప్రయోజనమైన మనకు ఏ భాగ్యం దక్కింది చెప్పండి? ఏమండి, చాలా గొప్ప మాట ఇది. మందిరము అంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. చర్చ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పిలువబడిన వారు. ఏమండి, హూ కాల్డ్ బై ద గాడ్. ఏమండి, ఎక్కడి నుంచి పిలువబడ్డారు? మొట్టమొదటి పేరేంటంటే నిర్గమకాండం 15 అధ్యాయంలో చర్చ్ అని 15 పదం వచ్చింది. ఐగుప్తు నుండి దేవుని చేత పిలువబడినవారు. అలాగే పాపంలోంచి పిలువబడ్డ వాళ్ళం, నరకంలో నుంచి పిలువబడ్డ వాళ్ళం ఇప్పుడు ఒక ఇల్లుగా కట్టబడుతున్నాం. ఈ ఇల్లే పెళ్లి కుమార్తె సంఘం. ఈ పెళ్లి కుమార్తె సంఘం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళుద్ది. గొర్రెపిల్ల పెండ్లి విందు. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. మనం ప్రభువుతో కూడా ఆ పెండ్లి విందులో పాలు పొందుతాం, సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. ఈ గొప్ప భాగ్యం ఎవరికి ఉంది చెప్పండి? ఏమండి, నా భాషలో చెప్పాలంటే ఎరుముఖండి నాకే ఉంది. ఏమండి, నన్ను ఎగతాళి చేయని వాళ్ళు లేరు, తిట్టనోళ్ళు లేరు, కోపడ్డోళ్ళు లేరు, అన్నోళ్ళు లేరు. ఏమండి, అందరి చేత చీదరించబడ్డ బ్రతికినది. కానీ దేవుడు ఆయన సన్నిధిలో ఆయన మాటలు ప్రకటించే భాగ్యము ఇచ్చాడు. ఇది విజిబుల్. ఏమండి, కనబడుతుంది కదండి. ఈ గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం అంటే సదాకాలము పరలోకములో. ఏమండి, వాస్తవానికైతే పాపం చేసిన వాళ్ళ నరకములో అగ్నిగుండంలో పడి కాలాలి. అది తప్పించి సదాకాలం పరలోకంలో ప్రభువుతో ఉండే భాగ్యము ఇచ్చాడు. ఇది గొప్ప సంగతి కదా. ఏమండి, అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరువకము అంటున్నాడు. ఈ పూట వాక్యం వింటున్న నీవు గడ్డివని అర్థమైందా? నీ అందం, నీ సౌందర్యం, నీ ధనం, నీ గొప్పతనం, నీ పేరు ప్రఖ్యాతి ఇవన్నీ కూడా ఎటువంటి స్వల్పమైనవి. గడ్డి బ్రతుకు స్వల్పం. ఉదయం ఉండి మధ్యాహ్నానికి రాలిపోయే గడ్డి బ్రతుకులు మనల్ని. అయితే మనల్ని దేవుడు మందిరంగా కట్టుకుంటున్నాడు, కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ మంచి దేవుని చేతిలోకి నువ్వు వచ్చావా? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? క్రీస్తును అంగీకరించావా? పరలోకంలో ఉంటావు. గడ్డివైన నిన్నే దేవుడు కోరుకున్నాడు కదండి. గొప్పవాళ్ళు ధనవంతులు అనుకున్న యూదుల్ని కోరుకోలే ఆయన. ఏమండి, వాస్తవానికి చాలా గొప్ప మర్మం అండి. పెండ్లి కుమారుడని యేసు ప్రభువారి యొక్క సింహాసనంలో ఆయన కుడి ప్రక్కన సింహాసనంలో కూర్చునే భాగ్యం ఎవరు చెప్పండి? పెళ్లి కుమార్తెదే. ఏమండి, యూదుల భాగ్యం ఏంటి? పెళ్లి కుమారుడు స్నేహితులు మాత్రమే వాళ్ళు. ఏమండి, నిజమే. ఇటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడంటే మనం ఎంత స్తుతించాలి, ఎంత ఆరాధన చేయాలి. అందుకని ఈ పూట దేవుని వాక్యం విన్న మనం ప్రభువుని ఆరాధించుకుందాం, ప్రభువుకు కృతజ్ఞత చెల్లిద్దాం. అతి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.